అండి వెల్కమ్ టు శామ్ రమ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు ఏంటంటే వీడియో కిచెన్కి టైల్స్ వేయడం అయిపోయింది. 2 కిచెన్లో కూడా టైల్స్ వేయడం అయిపోయింది. అలాగే ఫ్లోర్కి వేస్తున్నారు ఇప్పుడైతే. ఇంకొకటి ఏంటంటే బయట కూడా పెయింటింగ్ వేయటం అయిపోయింది. అంటే ప్రస్తుతానికి బయట వైపే వేస్తున్నారు. అంటే ఎల్వ్ అంటారు కదా, దాని వరకే వేశారనమాట. ఎందుకు తర్వాత వేస్తారు, మిగతాదంతా పెయింటింగ్ అయితే తర్వాత వేస్తారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎల్వ్కి మాత్రమే వేశారు. అలాగే ఎందుకంటే పరంజాలు కట్టుకున్నారు వాళ్ళు, అంటే కర్రలు ఉంటాయి కదా అవి కట్టుకున్నారు. అవి ఉంటేనే వీళ్ళకి పెయింటింగ్ చక్కగా నీట్గా వేసుకోవడం కుదురుతుందని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పరంజాలు తీసేయాలి. దానికోసమని వీళ్ళైతే ముందుగానే వచ్చేసి ఎల్బో వరకు ఎదర వరకు పెయింటింగ్ అయితే వేసుకున్నారు. ఇంక ఇప్పుడైతే పరంజాలు తీసేస్తారు తర్వాత. ఇప్పుడు ఏంటంటే కిచెన్కి వేసిన టైల్స్, ఫ్లోర్కి వేసేవి, అలాగే బయట పెయింటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. చూడండి ఒకసారి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఒకసారి ఇల్లు మొత్తం చూపిస్తాను చూడండి. చూడండి, బయట పెయింటింగ్ వేశారు. ఇంకా మిగతాది తర్వాత వేస్తారు. ఎందుకు ఫస్ట్ ఈ ఎదర వరకు వేసారు అంటే, ఇక్కడ కర్రలు కట్టారు కదా, ఈ కర్రలు తీసేయాలి. కర్రలు తీసేసి ఆ కర్రలు పెట్టిన మధ్యలో గ్యాపులు ఉన్నాయి కదా, అవి అనేది బూడిపేయాలంట. సిమెంట్ పెట్టేసి బూడిపేయాలి. దానికోసం అని చెప్పేసి కర్రలు అయితే తీసేయాలి. కర్రలు తీసేసిన తర్వాత ఇక్కడ మొత్తం కూడా మట్టి నింపేయాలి మొత్తం. దానికోసమని ముందుగానే వచ్చేసి వీళ్ళు ఏం చేశారంటే ఈ పరంజాల మీదనే ఉండి పెయింటింగ్ వేస్తే చక్కగా నీట్గా వచ్చిద్ది. అలాగేంటంటే ఉయ్యాలు కట్టుకుంటారు కదా కర్ర మీద కూర్చొని గోడ మీద నుంచి, అట్లా వాళ్ళకి అంత నీట్గా రాదు. ఇట్లా కర్రల మీద నుంచొని చేసుకుంటే బాగా వచ్చిద్ది అని చెప్పేసి అన్నారు వాళ్ళు. అందుకనే సరే ముందుగానే ఇక్కడ ఎదర వరకు పెయింటింగ్ వేశారు ముందర పక్క. ఎలా ఉందండి కలర్స్? నాకైతే కొంచెం డీసెంట్గా కావాలి, కొంచెం అంటే ఓవర్గా వద్దు కలర్స్, కొంచెం చూడడానికి డీసెంట్గా సింపుల్గా ఉండాలి కావాలి అని అడిగాను. ఇలా వేశారు. అయితే ఇక్కడేందో వీళ్ళు గ్రే కలర్ టైప్ పెట్టారు, కానీ నాకు అది అంతగా అనిపించలేదు. వాళ్ళకి చెప్పాను, అంత బాగుంది, దీని మొత్తానికి దిష్టి తీసి చుక్క పెట్టినట్టుగా అనిపిస్తుంది, ఎందుకు అలా పెట్టారు అని అడిగితే వాళ్ళు బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఏమో వాళ్ళు పెయింటింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎలా ఏంటి అనేది. కానీ నాకు కొంచెం అది మంచిగా అనిపించట్లేదు. కామెంట్ చేయండి పెయింటింగ్ కలర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఈ పక్క అయితే భలే ఉంది, చక్కగా నీట్గా డీసెంట్గా ఉంది. చూడండి, బాగుంది కదా, చక్కగా నీట్గా. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సైడు. ఇంకా ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి. ఈ గ్యాప్ అయితే మట్టి తోలిన తర్వాత ఈ చిన్న బిట్టు కూడా కట్టేసేయాలి. ఈ చిన్న బిట్టు కూడా కట్టేసేయాలి, మట్టి తోలాలి అనే ఈ పక్క అయితే గ్యాప్ వదిలేసాము. డీసెంట్ కలర్స్ కావాలి నాకు, ఎక్కువ ఓవర్గా వద్దని చెప్పేసి వీళ్ళనైతే అడిగాను పెయింటింగ్ వర్కర్స్ని. చూడడానికి డీసెంట్గా అనిపిస్తుంది కలర్స్ అయితే. దీని గురించి అయితే వాళ్ళు తర్వాత నెక్స్ట్ వచ్చిన తర్వాత ప్లాన్ చేస్తామన్నారు, ఏదో ఒకటి ఆలోచన చేసి పెడదామన్నారు. ఇదంతా ఓకే, సూపర్ ఉంది ఇదైతే.
నెక్స్ట్ ఏంటంటే రేపు వర్కర్స్ వస్తున్నారు. ఈ కర్రలన్నీ తీసేస్తారనమాట. కర్రలన్నీ తీసేసి ఇక్కడ హోల్స్ లాగా ఉన్నాయి కదా కర్రలు పెట్టిన మధ్యలో, అవనేది బూడిపేస్తారనమాట. బూడిపేసి ఇవన్నీ ఓడ తీసుకుంటూ వస్తారు. ఇంకా ఇప్పుడైతే కిచెన్లో టైల్స్ చూపిస్తాను చూడండి. కొంచెం మాపు కాగేది తీసుకున్నానండి, ఎందుకంటే రెంట్కు ఉండేవాళ్ళు కదా, కొంతమంది ఓపిక చేయలేరు క్లీన్ చేసుకోవడానికి. కొంతమంది ఎక్కువ ఓపిక చేసుకొని ఇల్లు అయితే నీట్గా చక్కగా పెట్టుకుంటూ ఉంటారు. అట్లా కొంచెం మాప్ కలర్ కావాలి అని చెప్పేసి అడిగాను, అందుకే గ్రే కలర్ తీసుకున్నాను. బాగున్నాయండి టైల్స్. ఈ టైల్స్ అతికించేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. అలాగే ఇంకొక కిచెన్ కూడా చూపిస్తాను చూడండి. ఇది ఇంకొక కిచెన్, ఇంకొక పోర్షన్లో అనమాట. ఇది కూడా గ్రే కలరు, ఇది లైట్ బ్లూ ఇంకా అట్లా ఉందన్నమాట, లైట్ బ్లూ. ఇది గ్రే కలర్ లాగా ఉంది. ఇంకా కొంచెం వైట్గా లేదు అంటే క్రీమ్ కలర్ అట్లా అనుకుంటే అలా వేద్దామా అనుకున్నాను, కానీ రెంట్కుండే వాళ్ళు మంచిగా క్లీన్ చేసుకుంటారో లేదో, అంటే అందరూ ఉండరు, కొంతమంది కొంచెం ఎక్కువ మంది బాగా కేర్ తీసుకుంటారు, కొంతమంది అంతగా కేర్ తీసుకోలేరు. కాబట్టి అట్లా ఆలోచించి నేను ఇట్లా కొంచెం లైట్ కలర్స్ అయితే, అంటే లైట్ అంటే ఇట్లా కొంచెం థిక్గా ఉన్న కలర్స్ అయితే తీసుకున్నాను. టైల్స్ వేసేటప్పుడు చూపించుంటే బాగుండేది, మీకు ఒక ఐడియా ఉండేది, ఎలా వేస్తారు ఏంటి అనేది మీకు ఐడియా ఉండేది. వర్క్ జరుగుతుంది కదా, అందుకని కొంచెం చిందరవందరగా ఉంది. అలాగే నిన్నైతే ఫ్లోర్కి వేసారు చూడండి. ఇవి గ్రే కలర్లో ఉన్నాయి టైల్స్ అయితే, గ్రే కలరు. హౌస్ ఎలా ఉంది, అలాగే కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, పెయింటింగ్, అలాగే టైల్స్, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. కొంచెం సలహాలు ఇస్తూ ఉండండి ఎలా ఉన్నాయి ఏంటి అని. అలాగే మొన్న ఈ వీడియో తీశానండి, నిన్న వీడియోలో బాత్రూమ్ టైల్స్ అనేది చూపించాను, పెట్టాను, కానీ ఆ వీడియో అనేది చిన్న క్లిప్ అనేది మిస్ అయింది. ఒకసారి చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. వీడియో అనేది పెట్టాను కానీ అది ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయింది. ఇంకొకటి, ఇది వాష్రూమ్లో నేను ఇలా బల్లల టైపు అల్మర్ లాగా పెట్టించానండి, ఎందుకంటే సోప్ డబ్బాలు, ఫినాయిల్ అని అట్లా ఏమైనా కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. అంటే కొంచెం ఎందుకు పెట్టించానంటే వాష్రూమ్స్ అనేవి చిన్నగా వచ్చినాయి అనమాట. ఈ చిన్నగా వచ్చినప్పుడు ఫినాయిల్ డబ్బాలని ఇవన్నీ కింద ఉంటే అంతగా ఇరుకుగా అనిపిస్తుంది అని నాకు ఇలా కావాలి అని చెప్పేసి
టాపీ పని అంటే సిమెంట్ పని మేస్త్రి మా మామయ్య కదా, మామయ్యని అడిగి పెట్టించుకున్నాను అనమాట నాకు ఇలా కావాలి అని. అలాగే ఇటువైపును కూడా 2 పెట్టించాను. 2 పెట్టిస్తే ఏమవుతుందంటే ఇక్కడ షింక్ వస్తుంది కదా, షింకు ఈ మూలం పెడితే అక్కడ ఇట్లా అల్మార్లు అనేది కాలుకి అడ్డుకుంటాయి అని తీసేసారు. తర్వాత వాళ్ళతో పెట్టిస్తాను, మళ్ళీ అంటే టైల్స్ వాళ్ళతోనే పెట్టిస్తాను ఒక 2. ఇట్లా మన ఈ మూలన కార్నర్లు ఇలా పెట్టించుకుంటే ఏమంటే చక్కగా ఏమన్నా కావాలన్నా మనం ఇక్కడే పెట్టేసుకోవచ్చు. షాంపూ డబ్బాలు కానీ, సోపులు కానీ, ఫినాయిల్ ఏమైనా సరే కింద పెట్టుకోకుండా అనమాట. ఏమన్నా బాత్రూమ్ రుద్దుకునే బ్రష్లు కానీ, ఇలా టైల్స్ రుద్దుకునేవి, షింకు రుద్దుకునేవి అన్నీ కూడా పైనే ఉంటాయి. ఎలా ఉందండి టైల్స్? కలర్ బాగుందా? కామెంట్ చేయండి. అలాగే ఈ ఫ్లోర్కి వేసిన టైల్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. అంటే కొంచెం మాపుకి ఆగుతాయి అని తీసుకున్నామండి. రెంట్కే కదా, మళ్ళీ మేము వచ్చేది 20 ఇయర్స్కో 15 ఇయర్స్కో కదా, రెంట్కి ఇచ్చేదే కదా అని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాము. వైట్ అయితే చాలా శ్రద్ధ తీసుకోవాలి, ప్రతిరోజు క్లీనింగ్ చేసుకోవాలి. అట్లని ఆలోచించి ఇంకా కొంచెం మాపు కాగుతుంది అని చెప్పేసి శామ్ మేమిద్దరం అయితే ఈ కలర్ తీసుకున్నాము. చూశారు కదా టైల్స్ ఎలా ఉన్నాయి కిచెన్లోవి, అలాగే ఫ్లోర్కి వేసిన టైల్స్ ఎలా ఉన్నాయి, పెయింటింగ్ ఎలా ఉంది. అంటే ఫ్రంట్ సైడ్ వాల్కి వేసారు కదా, ఎల్లోకి వేసిన పెయింటింగ్ చూశారు కదా, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే రేపటి వీడియోలో ఏంటంటే ఈ టైల్స్ ఎలా వేస్తున్నారు అనేది నేనైతే చూపిస్తాను రేపటి వీడియోలో. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.